ఎంతోమంది ఉన్నారు చదువుకున్నోళ్ళు, జ్ఞానులు, గనులు, గొప్పవారు. నన్ను పిలిచాడు. మరి నేను ఎట్లా మర్చిపోయేది? నన్ను అడిగాడు, నువ్వేమన్నా నా కోసం చేస్తావా అని. నేను ఎట్లా వదిలిపెట్టేది ఆ మాటని? ఎంతోమంది ఉన్నారు, నాతో మాట్లాడుతున్నాడు. ఒక చిన్న ప్రార్థన గుంపు నా కోసం సిద్ధపరచగలవా? కొద్దిమందిని నా కోసం చిన్న గుంపుగా చేసి రోజు ఆ చిన్న గుంపులోంచి, ఆ 2-3లోంచి నిత్యము నా యొద్దకు ప్రార్థనా ధూపం ఎక్కి వచ్చేటట్టు నువ్వు చేయగలవా అని పిలిచాడు. పూనుకున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు. కొన్నిసార్లు అసలు పట్టించుకుంటున్నాడో లేదో అనిపిస్తుంది. అయినా మానను. సేవ చేయమని పిలిచాడు. చాలామంది మనుషులు ఉంటే నన్ను పిలిచాడు. ఒక్కోసారి కఠినమైన కరువు కనపడుతుంది, చాలా కఠినమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయినా మానను. పెట్టని పెట్టకపోని